హైదరాబాద్లో చందానగర్ మెయిన్ రోడ్లో పట్టపగలు ఖజానా జ్యువెలర్స్ పై గురిపెట్టారు. దోపిడీ దొంగలు దుకాణంలోకి ఎంటర్ అవగానే తుపాకీ తీసి కాల్పులు జరిపారు. వెండి ఆభరణాలు దోచుకొని ఉడాయించారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ దోపిడీ ఎలా జరిగింది? దొంగలు ఎటు నుంచి వచ్చారు? ఎటువైపు వెళ్లారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. చూద్దాం. అయితే ఈరోజు ఏదైతే ఉదయం 10 గంటలకు చందానగర్లో ఉండేటటువంటి ఖజానా జ్యువెలర్స్లో అయితే భారీ దొంగతనం జరిగింది. దాంట్లో 7 మంది దుండగులు పార్టిసిపేషన్ చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క రూట్ ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఇది పటంచెరు వెళ్ళే రూట్. ఒకవేళ పటంచెరు వెళ్ళే రూట్ నుండి వాళ్ళు బైక్ల పైన వచ్చారు. స్పష్టంగా ఆ బైక్లు అక్కడ కనబడుతున్నాయి. పల్సర్ బైక్తో పాటు ఒకటి హోండా బండి ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ విధంగా వాళ్ళు వెళ్ళేసి ఇక్కడ టర్న్ తీసుకోవాలి, ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ యూటర్న్ అయితే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంది, కానీ ఉదయం ఇంత ట్రాఫిక్ లేదు. ఇంత ట్రాఫిక్ లేని కారణంగా ఇక్కడ నుండి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుండి ఏదైతే ఈ యొక్క యూటర్న్ కనబడుతుందో వేరే బైకులు ఏవైతే కనబడుతున్నాయో ఆ యొక్క అదే విధంగా యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని అయితే ఇక్కడ నుండి సేమ్ మనం ఇది చూస్తున్న అయితే ఇక్కడ నుండి ఆ బైక్తోని ఇక్కడ నుండి అయితే ఈ యొక్క మొత్తం టోల్గా 5 మంది అయితే క్షుణ్ణంగా ఈ బైక్లను వాడారు. బైక్లను వాడి ఇక్కడ నుండి వచ్చారు. ఇక్కడ యూటర్న్ చేసుకొని ఈ యూటర్న్ మీదుగా మొత్తం టోల్గా ఇక్కడ నుంచి వాళ్ళ వాహనం నడిపించుకొని వాళ్ళని చూస్తే మొత్తం టోటల్గా అందరూ కూడా ఎవరు కూడా గుర్తుపట్టని రానికే కాకుండా ఇట్లా అయితే ఈ విధంగా అయితే ఈ ఖర్చిప్ మాత్రమే వాళ్ళు ఈ విధంగా ఖర్చిప్లను కట్టుకొని మొత్తం టోటల్గా కూడా అయితే ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సర్కిల్ గుండా వాళ్ళు ఇక్కడ నుండే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇదే రూట్లో ఈ విధంగా బైక్ల పైన సింపుల్గా ఎవరికి అనుమానం రాకుండా బైక్ల పైన స్పష్టంగా రెక్యూ నిర్వహించారు. రెక్యూ నిర్వహించేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం టోల్గా అయితే ఇక్కడే ఈ యొక్క మనం ఇంకా కొద్ది ముందు ఈ యొక్క షాపింగ్ మాల్ మనకు కనబడుతుంది. ఈ యొక్క షాపింగ్ మాల్కు రావడానికి కొరకు వాళ్ళు అయితే మనకు సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ బైక్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బైక్లను ఇక్కడ ఆపినట్టుగా కూడా ఈ మార్గంలో బైక్లను ఇక్కడ ఆపినట్టుగా సీసీ ఫుటేజ్లో ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే బైక్లను ఇక్కడ ఆపిన తర్వాత ఇక్కడి నుంచే దిగారు. ఇదే ప్లేస్ ఏదైతే ఉందో ఖజానాకు అది 100 మీటర్స్ కూడా ఖజానాకు ఉండదు ఇది. అయితే ఇక్కడ బైక్లని పార్క్ చేశారు. బైక్లను ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుండే దుండగులు అయితే మొత్తం టోల్గా కూడా ఇట్లా ఇక్కడ నుండి నడుచుకుంటూ వచ్చారు. ఇదే రూట్ నుండి మొత్తం టోల్గా కూడా నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చిన క్రమం లోపల డైరెక్ట్గా షాప్ ఏదైతే ఓపెన్ కాగానే ఒక వితిన్ 5 నిమిషాల్లోనే షాప్ ఓపెన్ తర్వాత ఇక్కడ షాప్ చూసుకుంటున్నాం మనం. ఇక్కడే బైక్ పార్క్ చేశారు. బైక్ పార్క్ చేసిన తర్వాత ఈ యొక్క షాప్లోకి నేరుగా వెళ్ళారు. నేరుగా వెళ్ళిన తర్వాత ఆ షటర్ ఏదైతే ఉంటుందో మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఖజానా ఏదైతే షాప్ ఉంది కదా, ఖజానా ఆ షాప్లో ఉన్నటువంటి ఈ యొక్క షటర్ ఏదైతే ఈ యొక్క స్వెటర్ ఉంటుందో అదే ఈ స్వెటర్ ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేశారో ఓపెన్ చేసిన తర్వాత అది మామూలుగా కాకుండా వీళ్ళు రెక్యూ కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ షాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇక్కడనే నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి అయితే ముందుగా అయితే సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనబడుతుంది. రెడ్ టీషర్ట్ ధరించి కూడా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడి నుంచే వచ్చేసి ఈ యొక్క షటర్ పైకి లేచిన తర్వాత ఈ యొక్క స్వెటర్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడనే అయితే ఈ యొక్క స్వెటర్ లోపల అయితే ఈ యొక్క దగ్గరికి ఇంతవరకు అయితే మొదట ఒక వ్యక్తి వచ్చారు, ఇంకో వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. స్పష్టంగా దాంట్లో సీసీ ఫుటేజ్లో కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఇది పైకి లేచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ మేనేజర్తో లాక్స్ ఏవి అంటూ అడగడం జరిగింది. మేనేజర్ ఎవరు అంటూ అడగడం జరిగింది. మేనేజర్ లేరు అని చెప్పడం చేత లాక్స్ కొరకు అడిగారు. లాక్స్ కొరకు అడిగిన చేత ఆయన నిరాకరించడం చేత అయితే కాల్పులకు తెగబడ్డారు. ఆయన యొక్క తొడపైన ఇక్కడి నుంచే అయితే డైరెక్ట్గా వచ్చినటువంటి వ్యక్తి డైరెక్ట్ గన్ తీయడం అయితే దాన్ని ఎక్కుపెట్టడం కూడా మనం చూసాం. అయితే సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నుండి ఈ విధంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపేసి మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆభరణాలు ఉంటాయో అయితే వెండికి సంబంధించిన ఆభరణాలు సుమారుగా 10 కేజీల వరకు ఆభరణాలు వెండి ఆభరణాలు చేతికి దొరికిందంతా మొత్తం టోల్గా
ఆ బ్యాగులో వేసుకొని మళ్ళీ టోటల్గా సేమ్ ఇక్కడ నుండే నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్ళేసి ఆ యొక్క 100 మీటర్స్ లోపలనే ఏదైతే ఈ యొక్క మనం చూస్తున్నాం ఈ విధంగానే ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళిన క్రమం లోపల ఇక్కడ ఏదైతే సేమ్ ఇదే విధంగా ఇక్కడ బైక్ ఏదైతే పార్క్ చేశారో ఆ యొక్క బైక్ పార్క్ చేసిన దాంట్లో ఒక బైక్లో మొత్తం టోల్గా 3 వ్యక్తులు ఉన్నారు. ఇంకో బైక్లో మొత్తం టోల్గా కూడా 2 వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులని ఆ యొక్క బ్యాగులు కూడా వాళ్ళు వెనకాల ఆ బ్యాగులు వేసుకొని ఇటు నుండే మొత్తం టోల్గా కూడా ఇటు నుండే ఈడ పార్క్ చేసిన క్రమం లోపల అయితే ఇక్కడనే బైక్స్ పార్క్ కూడా చేశారు. ఇక్కడ పార్క్ చేసేసి ఈ యొక్క ప్లేస్ ఏదైతే కనబడుతుందో ఈ యొక్క ప్లేస్ లోపల 3 వ్యక్తులు అయితే ఒక బైక్ పైన ఉన్నారు. ఇంకో బైక్ పైన కూడా ఇంకొక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బైక్ మీద ఎక్కేసి ఇక్కడ నుండి స్ట్రేట్గా మూవ్ అయ్యారు. ఇక్కడ నుండి స్ట్రేట్గా మూవ్ అయ్యి ఇది మనం మొదట చెప్పుకున్నట్టుగా ఇది మెయిన్ రోడ్. అయితే ఈ యొక్క వెహికల్స్ ఎలాగైతే పోతున్నాయో వాళ్ళ బైక్ ఇక్కడ నుండే బైక్ మలపడం జరిగింది. బైక్ మలిపేసి మొత్తం టోటల్గా ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఈ యొక్క మెయిన్ రోడ్ మనం చూస్తూ ఉన్నాం ఇది మెయిన్ రోడ్. వాళ్ళు ఇదే విధంగా ఇక్కడ నుండి ఈ మెయిన్ రోడ్ వైపు వచ్చారు. మెయిన్ రోడ్ వైపు వచ్చేసి అయితే స్ట్రేట్గా మనం చూస్తూ ఉన్నాం. స్ట్రేట్గా ఇదే విధంగా అయితే మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు సేమ్గా వాళ్ళు ఇక్కడ నుండే ఇదే రూట్లో వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయిన నేపథ్యంలో ఇదే విధంగా ఇది రోడ్ ఈ మెయిన్ రోడ్ నుండి వాళ్ళు వెళ్ళడం జరిగింది. బైక్లో వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ నుండి మొత్తం చూసుకుంటే అయితే పటన్ చెరువు మీదుగా మొత్తం టోల్గా ఇక్కడ నుండి పటన్ చెరువు నెక్స్ట్ పటన్ చెరువు మీదుగా సంగారెడ్డి మీదుగా మొత్తం టోల్గా చూస్తే జైరాబాద్ మీదుగా అయితే ఇతర కర్ణాటక రాష్ట్రానికి పారిపోయి ఉండొచ్చు అని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి అయితే పోలీసులు కూడా అయితే వీళ్ళు మొత్తం టోల్గా కూడా సరిహద్దు దాటకన్నా ముందే ఇక్కడ నుండి పోయినటువంటి వాళ్ళు స్ట్రేట్గా ఇక్కడ నుండే వాళ్ళు బైక్ పైన వెళ్ళారు. మనం చూసుకుంటే ఇక్కడ నుండే ఈ యొక్క పటన్ చెరువు రూట్ అంటారు ఇది. అయితే ఇక్కడ మొత్తం టోల్గా ఇక్కడ నుండి వాళ్ళు ఈ యొక్క ఖజానాల అయితే దొంగతనం జరిగిన తర్వాత బైక్ల పైన ఇదే మెయిన్ రోడ్ పైన నుంచి మొత్తం బైక్ల పైన పారిపోవడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక వాళ్ళు అంతర్రాష్ట్రం ఇది ఏదైతే ఇప్పుడు ఇక్కడ జైరాబాద్ ఉంటుందో జైరాబాద్ దాటంగానే కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి కర్ణాటక రాష్ట్రం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా బీదర్లో మొత్తం టోల్గా కూడా బీదర్కు వెళ్ళారంటే కర్ణాటక వెళ్ళినాడు. కాబట్టి కర్ణాటకకు వెళ్ళకంటే ముందే అయితే వీళ్ళని అయితే పట్టుకుంటామంటూ కూడా సిపి చెప్పిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అదే ఈ దానికి సంబంధించి మొత్తం 10 గ్రూపులను ఏర్పాటు చేశారు. 10 గ్రూపులను ఏర్పాటు చేసి ఆ పోలీసు వాళ్ళు మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూసుకుంటే అన్ని క్లూస్ టీమ్తో సహా మొత్తం టోల్గా ఆధారాలు కూడా సేకరించారు. ఇక్కడ మనం చూస్తున్నాం అయితే క్లూస్ టీమ్ సేకరిస్తున్నారు. అయితే ఇదే విధంగా ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళారు వీళ్ళు అనే దాంతో ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా అయితే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. క్లూస్ టీమ్స్ ఆధారంగా అయితే ఎటు నుంచి వెళ్ళారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇదే రోడ్డు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పైన నుండే వాళ్ళు అయితే పారిపోవడం జరిగింది. కాబట్టి ప్రాథమిక విచారణకు వాళ్ళు ఇక్కడ నుండి అయితే సంగారెడ్డి మీదుగా అయితే జైరాబాద్ వరకు వెళ్ళినట్టుగా అయితే ప్రాథమిక సమాచారం కూడా వస్తుంది. కానీ పోలీసులు కూడా తెలుపుతున్నట్టు అయితే సంగారెడ్డి మీదుగా మెదక్ సైడ్ వెళ్ళారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ మెదక్ నుండి ఒకవేళ అయితే అన్ని ఏదైతే వీరికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్లు ఏవైతే ఉంటాయో ఆ టోల్ గేట్లను మొత్తం టోటల్గా కూడా అప్రమత్తం చేశారు. పోలీసు వాళ్ళు మొత్తం టోల్గా కూడా 10 బృందాల ఎస్ఓటీ టీంలను కూడా అయితే మొత్తం టోల్గా కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు అంతర్రాష్ట్రం దాటకుండానే అంటే ఇప్పుడు జైరాబాద్ దాటిన తర్వాత ఏదైతే బీదర్ ఉంటుందో బీదర్ కర్ణాటక రాష్ట్రానికి చెందింది. కాబట్టి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళకండి ముందే వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ పోలీసులు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ స్పెషల్గా అయితే ఆ యొక్క సీసీ కెమెరాలు పక్కలో ఉండేటటువంటి షాపులలో కూడా సీసీ కెమెరాలు సేకరించారు. కాబట్టి వాళ్ళ ప్రాథమికంగా వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయని కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడానికి ఈ యొక్క బృందాలు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం టోల్గా కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే వాళ్ళు దొంగతనంకి వచ్చినప్పుడు ఆ యొక్క వెండి ఆభరణాలు ఏదైతే ఆ యొక్క షాప్లో ఉండేటటువంటి ఆ యొక్క షాప్లో అయితే ఆభరణాలను తీసుకునేటప్పుడు ఏదైతే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మొత్తం టోల్గా కూడా పోలీసులు క్లూస్ సేకరించిన నేపథ్యంలో ఈ దాంట్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా ఉన్నాయా వీళ్ళపైన ఇంకేదైనా ఇలాంటి కేసులు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమం లోపల చూసుకుంటే మొత్తం టోల్గా అయితే 10 బృందాలు పోలీసులు ఏర్పాటు చేశారు. వీళ్ళు మొత్తం టోల్గా పట్టుకోవడానికి అయితే
వీళ్ళు పటంచెరు మీదుగా సంగారెడ్డి మీదుగా జైరాబాద్ వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఆ బస్ స్టాండ్ మెయిన్ ప్రదేశాలు ఉంటాయో బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఆ యొక్క ప్రదేశాల్లో కూడా అన్ని సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే చౌరస్తాలు ఉంటాయో చౌరస్తాలో ఉండేటటువంటి ఈ యొక్క సీసీ కెమెరాలను కూడా అయితే మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి 10 బృందాలతోని ఖచ్చితంగా 7 మంది నిందితులు ఉన్నారు. 7 మంది నిందితులని పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళు సీదా సాదాగా మొత్తం టోల్గా అందరూ మాస్కులు ధరించారు, క్యాప్లు ధరించారు, మాస్కులు ధరించి అయితే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే వీళ్ళకి సంబంధించిన అన్ని క్లూస్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి సిపి కానీ ఇటు డీసీపీ కానీ మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వాటికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో ఉదయం వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని మొత్తం టోటల్గా కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమం లోపల అయితే షాప్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు తీశారు, ఎవరెవరు వచ్చారు షాప్లో, అయితే షాప్లోకి వచ్చిన వాళ్ళు కూడా వీరికి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా వీళ్ళని అందరినీ కూడా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. డీసీపీ కూడా అక్కడ ఉన్నటువంటి క్లూస్ని మొత్తం టోల్గా కూడా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే ఆధారాలను అన్నింటినీ కూడా సేకరించారు. కాబట్టి వాటిపైన ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటామంటూ కూడా సిపి చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క మెయిన్ రోడ్కు అయితే కూతవేటు దూరంలో కూడా అది లేదు. మనం చూస్తున్నాం ఖజానా ఎక్కడైతే ఈ యొక్క షాపింగ్ మాల్ కనబడుతుందో అదే ఖజానా షాప్. అది అయితే కూతవేటు దూరంలో కూడా లేదు, మెయిన్ రోడ్కే ఉంటుంది. అయితే ఇది గల్లీలో కూడా లేదు, ఏదో గల్లీలో ఉంది జరిగింది అనడానికి కూడా లేదు. మెయిన్ రోడ్ పైన దర్జాగా వచ్చారు. దర్జాగా 7 మంది అయితే బైక్ల పైన వచ్చారు. బైక్ల పైన వచ్చేసి అయితే మొత్తం టోల్గా కూడా ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వస్తూనే వాళ్ళు మేనేజర్ ఎక్కడ అని అడగడం జరిగింది. అంటే అయితే సిపి చెప్తున్న దాని ప్రకారం కూడా మొత్తం టోల్గా వాళ్ళు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాకపోవచ్చు, ఇదే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే ఆ షాప్ ఉందో ఇప్పుడు మొత్తం టోల్గా కూడా ఆ విధంగా ఈ విధంగా షాప్ ఓపెన్ ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. ఈ విధంగా షాప్ ఓపెన్ ఉన్నప్పుడే అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. సేమ్ ఇదే విధంగా ఓపెన్ ఉంది, షాప్ ఓపెన్ ఉన్నప్పుడు దాని లోపలికి వెళ్ళడం మొత్తం టోల్గా లోపలికి వెళ్ళడం జరిగింది. కాబట్టి అయితే ఈ క్రమంలో చూసుకుంటే మొత్తం టోల్గా 10 బృందాలు ఏర్పాటు చేశారు. 10 బృందాలు ఏర్పాటు చేసి వీటిలో కూడా మొత్తం టోల్గా ఇప్పుడే వీళ్ళ